నమస్తే. శివరాత్రి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సృష్టి, స్థితి, లయల్లో లయకారకుడు శివుడు. అలాగని ఆయన శక్తికి పరిమితి లేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్న సామెత ఉండనే ఉంది. శివుడి విభూతి ప్రియుడు. శివుడికి మరేమీ అక్కర్లేదు. అంత బూడిద ఉంటే చాలు ప్రసన్నం చేసుకోవడానికి. హరహర మహాదేవ శంభో శంకర, దుఃఖహర, భయహర, దారిద్ర్యహర, అనారోగ్యహర, ఐశ్వర్యకర, ఆనందకర అంటూ దేశంలోని శివాలయాలన్నీ హరనామస్మరణతో హోరెత్తే సమయం ఆసన్నమైంది. శివరాత్రి వచ్చిందంటే చాలు భక్త జనకోటి శివోహం అంటూ భక్తితో ఊగిపోతుంటారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. భోళా శంకరుడు అంటే భక్తులకు మహాప్రీతి. అందుకే ఆయన్ను ఎంత స్తుతించినా తనివి తీరదంటూ పక్షానికి, మాసానికి, ఏడాదికి ఒక్కో శివరాత్రి పేరుతో శివయ్యను ఆరాధిస్తారు. అన్నిటికైనా విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి మరింత ప్రత్యేకం. ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి 8న శుక్రవారం నాడు వచ్చింది. ఆ వేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. అసలేంటి ఈ మహాశివరాత్రి ప్రత్యేకత? ఈ రోజునే భక్తులు ఎందుకు జాగారం, ఉపవాసం ఉంటారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆ పరమశివుడి అంతర్మథనంలోకి వెళ్లాల్సిందే. తెలంగాణలో కాళేశ్వరం ముక్తీశ్వరుడు, ఆంధ్రాలో ద్రాక్షారామ లింగేశ్వరుడు, సీమలో శ్రీశైల మల్లికార్జునుడు, తెలుగునాట అణువణువున ప్రణవనాథుడు, శివరాత్రి వేళ మారుమోగుతున్న భక్తకోటి, ఇందుగలడు అందులేడు అని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే కలడు ఆ పరమశివుడు. సృష్టికి లయకారకుడు ఎక్కడైనా ఉంటారు. అందుకు తెలుగు రాష్ట్రాలు మాత్రం ఓ ప్రత్యేకం. దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రతి వీధిలో ఆ పరమేశ్వరుడు కొలువై ఉంటాడు. ముక్కంటి ముచ్చటగా వెలిసిన 3 నెలవులే త్రిలింగ క్షేత్రాలు. మహాభారత కాలానికి ముందే మనుగడలో ఉన్న త్రైకోణ క్షేత్రమే మన తెలుగునాడు. ప్రాంతాలుగా వేరైన మన మూలం ఓం నమః శివాయ. కాలక్రమంలో ఆచారాలు మారిన మనందరి సంప్రదాయం ఓం నమః శివాయ. యాసలో వ్యత్యాసాలు ఉన్న తెలుగువారు పలికే నామం ఓం నమః శివాయ. వీరశైవ వీరంగంతో యుగాలుగా తెలుగు రాష్ట్రాలు పరవశిస్తున్నాయి. కాకతీయుల ఏలుబడిలో తెలుగు రాష్ట్రాల్లో పల్లె పల్లెకు కైలాస సదనాలు కదిలి వచ్చాయి. ఓ చోట లింగమయ్యగా, ఇంకో చోట జంగమదేవుడిగా, వేరే చోట మల్లన్నగా పేరుకో రూపుతో తెలుగు రాష్ట్రాల్లో శివలీలలు పేరుకుపోయాయి. శివుడు, పరమశివుడు, త్రినేత్రుడు, ఇలా ఈశ్వరుడికి ఎన్నో పేర్లు. శివుడు తన మహిమతో కొలిచిన వారికి ఆనందాలను చేకూర్చుతాడు. శివ అంటే శుభం, సౌమ్యమని అర్థం. శివుడికి శివరాత్రి రోజు ప్రత్యేక పూజలని అర్పిస్తారు భక్తులు. శివరాత్రి అనేది ఓ పర్వదినం. శివుడికి అనేక రకాల వాటితో పూజలు చేసి కొలుస్తారు. కొన్ని ఊర్లలో శివరాత్రి నాడు జాతరలను జరిపిస్తారు. శివుడికి ఉత్సవాలతో పూజలను చేసి ఆరాధిస్తారు. ఎక్కడో ఉన్న దేవాలయాల కంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మన తెలుగు రాష్ట్రాలలో అనేక శివుని ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకునే, దర్శించుకోవాల్సిన చోట్లు ఎన్నో ఉన్నాయి. తెలియని ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యం ఎంతైనా ఉంది. కాకతీయుల పాలనలో శైవం వర్ధిల్లింది. శివుడిని ఆరాధించడంతో పాటు అనేక శివాలయాలను నిర్మించి పరమాత్ముడికి భక్తిని చాటుకున్నారు. వారి శివభక్తికి నేటి ఓరుగల్లు ప్రాంతంలోని ఆలయాలే నిదర్శనం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకతీయుల కాలంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రాల నిర్మాణం జరిగింది. కాకతీయ రాజుల ఏక, ద్వి, త్రికుట మరియు పంచకూట ఆలయాలను నిర్మించారు. చారిత్రక 1000 స్తంభాల దేవాలయం, రామప్ప దేవాలయం, కటాక్షాపూర్లోని శివాలయం, ఓరుగల్లు కోటలోని కాశీ విశ్వేశ్వరాలయం, కాళేశ్వరంలోని ముక్తేశ్వరాలయం ప్రసిద్ధి చెందినవి. వాస్తవానికి కాకతీయులు శైవారాధకులే అయిన వైష్ణవ ఆలయాలను సైతం నిర్మించి ఆధ్యాత్మిక సమానత్వాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా కాకతీయ రాజులు శైవ, వైష్ణవ మతాలను సమాన రీతిలో ఆదరించేవారు. ఆలయాలను నిర్మించారు. ఇక కాకతీయ శిల్పకళా సంపదకు, ప్రతిభకు, నిర్మాణ శైలికి తార్కాణం, రామప్ప, 1000 స్తంభాల ఆలయాలు,
వెయ్యి స్తంభాల ఆలయాన్ని కాకతీయ మహారాజు రుద్రదేవ మహారాజు క్రీస్తు శకం 1084లో నిర్మించారు. ఇది నిజానికి త్రికుటాలయం. ఒక్క ఓరుగల్లే కాదు, తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా నాటి కాకతీయులు కట్టించిన శివాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా వెలుగులోనుతున్నాయి. కోరికొలిచిన వారికి కొంగు బంగారం, అందరి కోరికలను తీర్చే భోళా శంకరుడు అయిన పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతాయి. మహాశివరాత్రి పర్వదినం అంటే శివయ్యకు, శివుడి భక్తులకు అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజు ఎవరైతే భక్తితో శివుడిని పూజిస్తారో, ఉపవాస జాగరణ దీక్షలను ఆచరిస్తారో వారికి శుభాలు కలుగుతాయని, శివుడి కటాక్షం వారిపై ఉంటుందని చెబుతారు. అందుకే నేడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అసలు ఇంతకీ మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవాలి? మహాశివరాత్రి వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అంటే, హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగినట్టుగా నమ్ముతారు. కొంతమంది ఈ రోజున శివరాత్రి, శైవరాత్రి, శైవరాత్రి, శివరాత్రి అని కూడా అంటారు. మరికొందరు శివుడి యొక్క మహారాత్రి అని కూడా అంటారు. ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినంగా చెప్పుకుంటారు. ఈ రోజునే ఆ పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించాడని, శివ పార్వతుల కళ్యాణం జరిగిందని చెప్తుంటారు. ఇక మహాశివరాత్రికి సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరు గొప్ప అన్న వాదన వచ్చినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగ రూపం ధరించాడని, ఆది అంతాలను కనుక్కోవాలని బ్రహ్మ విష్ణువులకు చెప్పాడని పురాణాలు చెప్తాయి. అయితే అది తెలుసుకోవడం కోసం మహావిష్ణువు శ్వేత వారాహ రూపంలో మూలం కనుక్కోవడానికి వెళితే బ్రహ్మ శివలింగానికి పైభాగం వైపు వెళతాడు. ఇద్దరు మహాశివలింగానికి ఆది అంతాలను కనుక్కోలేకపోతారు. బ్రహ్మకు ఆ సమయంలో కేతక పుష్పం, గోవు దర్శనమిస్తాయి. బ్రహ్మ తన శివలింగాన్ని కనుక్కున్నారని మొగలి పువ్వుకు, గోవుకు చెప్పి అదే విషయాన్ని విష్ణువు శివుడితో చెప్పారని చెబుతాడు. ఇక బ్రహ్మ చెప్పినట్టుగానే కేతకి పుష్పం, గోవు రెండూ బ్రహ్మ శివలింగం యొక్క ఆదిని కనుక్కున్నాడని విష్ణువు శివునికి చెబుతారు. వారిద్దరూ అబద్ధం చెప్తున్నారని గుర్తించిన శివుడు అబద్ధం చెప్పించిన బ్రహ్మకు భూలోకంలో గుడి పూజలు ఉండవని శాపాన్ని ఇస్తాడు. ఇక మొగలి పువ్వు పూజకు పనికిరానిదని శపిస్తాడు. గోమాత ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందుకు గోమాత ముఖం చూస్తే పాపమని, తోక చూస్తే పాప పరిహారమని శివుడు శపిస్తాడు. శ్రీ మహావిష్ణువు నిజం చెప్పడం వల్ల ఆయన విశ్వవ్యాప్తంగా అన్ని చోట్ల పూజించబడతాడని శివుడు అనుగ్రహిస్తాడు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారాన్ని, మోక్షమిచ్చే అధికారాన్ని కూడా మహావిష్ణువుకు ఇవ్వడం లింగోద్భవ కాలంలోనే జరిగిందని శివపురాణంలోనూ కూర్మవాయు పురాణాలలోనూ ప్రధానంగా చెప్పబడింది. ఇక బ్రహ్మ కూడా శివుడికి లింగ రూపంలోనే ఉంటామని శాపాన్ని ఇవ్వడం వల్ల లింగ రూపంలోనే మహాశివుడికి పూజాధికాలు నిర్వహించడం ప్రధానంగా కనిపిస్తుంది. ఓంకారం ప్రతిధ్వనించే ప్రణవనాథం. ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం. నిర్వికారం, నాగాభరణం, భస్మాంగం, గరళకంఠం, జ్యోతిర్లింగ మనోదర్శనం. శివ చైతన్య ధ్యాన యోగం. మహాశివరాత్రి పర్వదినాన జ్ఞానం అనే జాగారం మానవులకి ఎంతో ప్రీతిప్రాయం. అసలు శివరాత్రి రోజున చేసే జాగారానికి ఎందుకంత ప్రత్యేకత? ఆ రోజు ఎందుకు ఉపవాసం చేస్తారు? ఆ అర్ధనారీశ్వరుడి ఆత్మలింగ సాక్షాత్కారం సాధ్యం చేసుకోవడానికి మానవ మాత్రులకు అయ్యే పనేనా? ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరుని కీర్తించడం వెనుక మర్మమేంటి? ఈ ఆధునిక ప్రపంచం శివతత్వం నుంచి నేర్చుకోవాల్సిందేంటి? హిందువులు, ముఖ్యంగా శివ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ మహాశివరాత్రి. ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కూడా మహాశివరాత్రి అని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. పురాణాల ప్రకారం శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహాశివరాత్రి అని చెబుతుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగరణ చేస్తే పుణ్యం, మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజు శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుని పూలు, ఫలాలతో శివలింగాన్ని పూజిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందనేది శివభక్తుల బలమైన విశ్వాసం. శివుడు
భోళా శంకరుడు. పత్రం, పుష్పఫలం, తోయం వేటిలో ఏది సమర్పించినా స్వీకరిస్తాడు. భక్తి శ్రద్ధలతో తనను కొలిచే భక్తులను ఆనందంగా అనుగ్రహిస్తాడు. జన్మానికో శివరాత్రి అంటారు గాని మహాశివరాత్రి పర్వదినం ఏటేటా వస్తూనే ఉంటుంది. మనలో నిద్రాణమైన భక్తిని జాగృతం చేస్తూనే ఉంటుంది. అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు? జాగారం ఎందుకు చేస్తారు? జాగారం ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అంటే చరిత్ర తెలుసుకోవాల్సిందే, పురాణాలు తిరిగేయాల్సిందే. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మదనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసే ప్రమాదం ఉండడంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించారంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరళ కంటకుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరు పొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛరిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకు వచ్చేంత వరకు జాగరం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చి మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగరం ఉంటారు. జాగరం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ జపధాన్యాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది. క్రీస్తుపూర్వం 3000 ఏళ్ల నాడి సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు. క్రీస్తుపూర్వం 1500 నుంచి 1200 నాటికి చెందిన ఋగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరిట శివుని ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి చెందిన శ్వేతాస్వతర ఉపనిషత్తులో శైవమత సిద్ధాంతాల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఉపనిషత్తు భగవద్గీత కంటే మునుపడితే, అయితే ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శైవారాధన పద్ధతులు, సంప్రదాయాలు మాత్రం క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తు శకం 100 సంవత్సరాల మధ్య ప్రారంభమై ఉంటాయని గావిన్ ఫ్లడ్ వంటి చరిత్రకారుల అంచనా. శివారాధనలో మూర్తి రూపం, లింగ రూపంలోనూ పూజిస్తారు. లింగ రూపేణ ప్రధానమైనది. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో 12 జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు. దేశంలోని 12 శివుని ప్రసిద్ధ ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచి ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాల లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమశివుణ్ణి ప్రార్థనలతో, చింతనలో గడిపి రాత్రి జాగరం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. పురాణాల ప్రకారం శివుని ఆదేశం లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అందుకే మన దేశంలో ఏ మూల అయినా శివాలయాలు మనకి దర్శనమిస్తుంటాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయం అయితే చెప్పక్కర్లేదు. ప్రతి వాడలో ఆయన దర్శనమిస్తూనే ఉంటాడు ఆ పరమేశ్వరుడు. ప్రపంచంలో ఏ మూలన ఆ పరమశివుడు దర్శనమిస్తాడో అక్కడ మన తెలుగోడు ప్రత్యక్షమవుతాడు. అంతటి భక్తి పారవస్యం గలవారు మనవారు. మరి మన నేలలో కొలువైన ఆ ఈశ్వరుడికి శివరాత్రి వేళ జరిగే వేడుకలను మనం ఓసారి చూడాల్సిందే. నిష్ఠాగరిష్ఠుల నమక చెమకాలకు తాండవమాడే శివుడు పామరులు చెంబడు నీళ్లు పోస్తే పరవశించిపోతాడు. మంత్రయుక్త పూజ చేయకున్నా నిండు మనసుతో శివ అని పిలిచిన వారికి వశమయ్యే భక్త వశంకరుడు. అందుకే శ్రీశైల శిఖరాన చెంచులకు ఇంటల్లుడయ్యాడు. కొమరువెల్లిలో గొల్లపిల్ల పెనిమిటయ్యాడు. శ్రీకాళహస్తిలో మోగ జీవాలను అనుగ్రహించి వాటికి ముక్తిని ప్రసాదించాడు. ఇలా ఎక్కడ ఆయన కొలువైనా నేల నడిగినా చెబుతుంది ఆయన మహత్యం. హిందువులకు శివారాధన మీదున్న మక్కువ నానాటికి పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. పరమేశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనో, మృత్యుంజయుడై ఆరోగ్యాన్ని అందిస్తాడనో కాదు, సృష్టి తత్వాన్ని బోధపరుస్తాడని, సంసార బంధాల నుంచి విముక్తుడిని చేస్తాడని, ఆయన తనలో ఐక్యం చేసుకుంటాడని. అందుకు గొప్ప సందేశం మహాశివరాత్రి.
సాధారణంగా పండుగలన్నీ పగటిపూట పూజలు, పసందైన పిండి వంటలు, కొత్త బట్టలు, ఇలా రోజంతా సందడి సందడి. కానీ శివరాత్రి ఇందుకు విరుద్ధం. ఈ రోజు ఉపవాసం, జాగరణతో, రాత్రివేళ పూజలతో గడుస్తుంది. సంవత్సరం మొత్తం పూజలు చేయని వారు కూడా ఈ రోజున ఆయనను పూజిస్తారు. శివరాత్రి సమీపించిన వేళ తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు వెలుగులీనుతున్నాయి. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం, కీసరగుట్ట, శ్రీశైలం, రామప్పలోని కాళేశ్వర, ముక్తేశ్వర స్వామి, రామప్ప, 1000 స్తంభాల రుద్రేశ్వర ఆలయం, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలోని ప్రతి శివాలయం సహా అన్ని ఆలయాల్లో ఆ శివరాత్రి వేడుకల సంబరాలు అంబరానంటుతాయి. వరంగల్ జిల్లా 1000 స్తంభాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుతారు ప్రతి ఏటా. రుద్రాభిషేకంతో ప్రారంభమై 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతున్నాయిక్కడ. 1000 స్తంభాల ఆలయంతో పాటు ఖమ్మం జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. కాకతీయుల కాలం నాటి కుసుమంచి శివాలయం దక్షిణ భారతదేశంలోనే 3వ అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రికి 2 వారాల ముందుగానే ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మల్లలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి చేరుకుంటారు. మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతుంది. అయినా భక్తులు ఆయనను దర్శించుకునే వెళతారు ఇక్కడి నుంచి. ఒక శివరాత్రి రోజే శ్రీశైలానికి సుమారు 3 లక్షల మంది భక్తులు వస్తారంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి ప్రాధాన్యతను. బ్రహ్మోత్సవాలు శివరాత్రి నాడు సాయంత్రం శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇక హరహర శంభు మంత్రోచ్చరణలతో దక్షిణ కాశీ మారుమోగుతుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తెల్లవారుజామున నుంచి భక్తులు పోటెత్తుతారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. స్వర్ణముఖి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు స్వామి అమ్మవార్ల సేవలో పునీతులవుతారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మరోవైపు మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో మహాశివరాత్రికి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఆలయ అధికారులు. ఈసారి మార్చి 7, 8, 9 తేదీలలో మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు వేములవాడ దేవస్థానం వెల్లడించింది. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా మార్చి 7వ తేదీ రాత్రి వేములవాడ రాజరాజేశ్వరి స్వామికి టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించనుంది. ఇక మహాశివరాత్రి రోజున తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అవకాశం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహిస్తారు. రాత్రి 11 గంటల 35 నిమిషాలకు రాజరాజేశ్వరి స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. మొత్తానికి మహాశివరాత్రి వేములవాడ క్షేత్రంలో పెద్ద జాతర వైభవపేతంగా నిర్వహిస్తారు. జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగంగా శివుడు శివరాత్రి రోజు ఆవిర్భవించాడని చరిత్ర. లోకానికి పరమేశ్వరుడు తన దర్శనం చేయించి జగత్తునంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మన నిద్రపోవడంలో అర్థం లేదు. మహాశివరాత్రి రోజున 14 లోకాల్లోని పుణ్యతీర్థాలు బిల్వ మూలంలో ఉంటాయి. కాబట్టి ఆ రోజు ఉపవాసం చేసి ఒక్క బిల్వ పత్రాన్నైనా శివుడికి అర్పించి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే శివరాత్రి రోజున శివాలయాల్లో జరిగే పూజలో పాల్గొంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వేద పండితులు పేర్కొంటున్నారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. ప్రతి ఒక్కరూ అభిషేక ప్రియుడైన శివుడిని అభిషేకిస్తారు. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు ప్రతి శైవ క్షేత్రంలోనూ కొనసాగుతాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగిపోతాయి. ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షతో మహాశివుడిని మనసులో లగ్నం చేసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి జాగరణ చేసి స్వామి కటాక్షం కోసం భక్తులు ప్రయత్నం చేస్తారు. అందుకే మహాశివరాత్రి పర్వదినాన్ని జీవితంలో చీకట్లను తొలగించి కాంతులను నింపే పర్వదినంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగకు ఎంతో ప్రాముఖ్యత నెలకొంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రాశస్యమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడి శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తోంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది. ఇది శివరాత్రి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.